నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకొక ఆసక్తికరమైన కథను చెప్పబోతున్నాను. అనగనగా చాలా కాలం క్రితం ఒక ఊరిలో మృకంటు అనే ముని ఉండేవాడు. ఆయన భార్య పేరు మరోధ్వతి. మృకంటు సకల గుణాలు కలిగినవాడు, ఎంతో తేజస్సు కలిగినవాడు. ఆ భార్యాభర్తల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడిచేది. కాని వారికి ఒక్కటే బాధ. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా వారికి పిల్లలు పుట్టలేదు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి మహాశివుని కోసం తపస్సు చెయ్యాలి అనుకున్నారు. మృకంటు తన భార్య మరోధ్వతితో కలిసి తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివుడు వీరి తపస్సు చూసి ప్రసన్నుడయ్యాడు. ఓ ముని, మీ ఇద్దరి తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అంటాడు. హే ప్రభూ, మీరు నిజంగా మా తపస్సుకు ప్రసన్నులైతే సంతానంగా మాకొక పుత్రుడను ప్రసాదించండి అంటాడు. మృకంటు మాటలు విన్న శివుడు, ఓ ముని, నీకు దీర్ఘాయుష్యువు కలిగిన తెలివి తక్కువ పుత్రుడు కావాలా, 16 ఏళ్లే బ్రతికే గుణవంతుడైన పుత్రుడు కావాలా అని అడుగుతాడు. ప్రభూ, ఆయుషు తక్కువ ఉన్నా సకల గుణాలు కలిగిన జ్ఞానవంతుడైన పుత్రుడే ప్రసాదించండి అంటాడు మృకంటు. తథాస్తు. భగవాన్ శివుడు వారిద్దరికీ వరాన్ని ప్రసాదించి అక్కడ్నుంచి అంతర్ధానమైపోతాడు. కొన్ని నెలలకు మృకంటు ఋషికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఇద్దరూ ఎంతో సంతోషిస్తారు. పుత్రుడికి మార్కండేయ అని పేరు పెడతారు. ఈ అబ్బాయే తరువాతి కాలంలో మార్కండేయ ఋషిగా ఖ్యాతి పొందాడు. తండ్రి మార్కండేయుడికి అన్ని రకాలైన శిక్షణలు ఇస్తాడు. మార్కండేయుడు ఎంతో బుద్ధిమంతుడు, మహాశివునికి పరమ భక్తుడు. మంచి స్వభావం కలిగి ఉండడం వల్ల అతణ్ణి అందరూ ఎంతగానో ఇష్టపడేవారు. బాల్యం ఎంతో బాగా గడిచింది. అందరితో అతను ఎంతో ప్రేమగా ఉండేవాడు. చూస్తూనే అతని 16వ ఏడు వస్తుంది. మృకంటు ఋషి, అతని భార్య ఎంతో చింతిస్తుంటారు. మార్కండేయ ఎప్పుడూ తల్లిదండ్రులని వారి దుఃఖానికి కారణం అడిగేవాడు. అమ్మా, నాన్న, మీరు ఎప్పుడూ ఎందుకు ఇలా చింతిస్తూ ఉంటారు? కాని వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. కాని ఒకనాడు మార్కండేయుడితో అంటారు, నాయనా, మమ్మల్ని నీ గురించే చింత వేధిస్తోంది. నీ ఆయుష్షు 16 సంవత్సరాలు మాత్రమే. నువ్వు ఇంకా ఎక్కువ కాలం బ్రతకవు. ఎందుకు నాన్నా? అది శివుడి వరం బాబూ. నీకు 16 ఏళ్లు రాబోతున్నాయి. అప్పుడు మార్కండేయుడు ఇలా అంటాడు, నాన్నా, మీరు చింతించకండి. మీరు నాకు అన్ని విధాలైన శిక్షణలు ఇచ్చారు. మంచి మనసుతో కోరుకుంటే దేవుడు అన్ని కోరికలు తీరుస్తాడని మీరే నేర్పించారు. ఆ పరమశివుడే నాకు 16 ఏళ్ల ఆయుష్షును ప్రసాదించాడు. అందుకే నేను ఆ శివుణ్ణే నా ఆయుష్షు పెంచమని ప్రార్థిస్తాను. ఆయన నా ప్రార్థన వింటారని నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇలా చెప్పి మార్కండేయుడు తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకొని ఒక నది ఒడ్డుకు వెళ్లి మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి శివుని తపస్సులో లీనమవుతాడు. కొన్ని నెలలకు మార్కండేయుడు మరణించే సమయం ఆసన్నమైంది. అప్పుడు యమరాజు మార్కండేయుని ప్రాణాలు హరించమని తన భటులను పంపిస్తాడు. వెళ్ళండి, ఆ మార్కండేయుడు చనిపోయే సమయం ఆసన్నమైంది. వెళ్ళి అతని ప్రాణాలు తీసుకొని రండి, వెళ్ళండి. యమదూతలు మార్కండేయుడి దగ్గర చూస్తే అతడి చుట్టూ ఒక కాంతి వెలుగుతూ ఉంటుంది. అరే, ఈ వెలుగేమిటి? యమదూతలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆ కాంతిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని దానిని ముట్టుకోగానే వారు కింద పడిపోతారు. వారిలో ఒక యమదూత, అరే, మనం ఈ అబ్బాయిని ముట్టుకోలేకపోతున్నామే. కాని మనం ముట్టి చేతులతో తిరిగి వెళితే యమరాజు కోప్పడతారే అంటాడు. అప్పుడు రెండవ యమదూత, చూడడానికి మామూలు బాలుళ్లాగానే ఉన్నాడు. ఆ శివలింగం ఈ అబ్బాయిని రక్షిస్తోందనుకుంటాను. పద, మనం యమరాజుతో ఈ విషయాలన్నీ చెప్పాలి. ఇద్దరు యమదూతలు యమలోకానికి చేరుకొని జరిగిన విషయమంతా యమరాజుకు చెప్తారు. క్షమించండి ప్రభూ,
మేము ఆ బాలుణ్ణి తీసుకురాలేకపోయాము. మేము ఆ బాలుడిని ముట్టుకోలేకపోయాం. ఏదో అద్భుత శక్తి ఆ అబ్బాయిని కాపాడుతోంది. మూర్ఖులారా, ఒక సాధారణ బాలుని ప్రాణాలు కూడా తీసుకుని రాలేకపోయారా? అలా అయితే స్వయంగా నేనే వెళతాను. మీరు నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండి. ఇలా చెప్పిన తరువాత యమరాజు స్వయంగా భూలోకంలో ఆ బాలుని వద్దకు వస్తాడు. యమరాజు స్వయంగా వచ్చి మార్కండేయుడిని చూశాక అతనికర్థమవుతుంది మార్కండేయుడు ఎంతో ఉన్నతమైనవాడు, ఎంతో మంచి స్వభావం కలవాడు అని. యమరాజు మార్కండేయుడితో, మార్కండేయ, ఈ రోజుతో నీ జీవితం పరిసమాప్తం కాబోతోంది. లేదు, నేను మీతో రాను. ఆ శివుడే నన్ను కాపాడతాడు. మార్కండేయ, నేను ఆఖరిసారి చెప్తున్నాను, ఈరోజు నీ ఆఖరి రోజు. నువ్వు నాతో రావాల్సిందే. అది విని బాలుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. యమరాజుకు ఏమీ అర్థం కాదు. తన పాశాన్ని మార్కండేయుడి మీద చుట్టూ వేస్తాడు. కాని యమపాసం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది. యమరాజు ఎంతగానో ప్రయత్నిస్తాడు. కాని 1 ఇంచు కూడా ఆ శివలింగాన్ని కాని మార్కండేయుణ్ణి గాని కదపలేకపోతాడు. హే పరమేశ్వరా, నన్ను కాపాడు, నన్ను రక్షించు! మార్కండేయుడు ఈ విధంగా ప్రార్థించగానే శివలింగాన్ని చీల్చుకుంటూ ఎంతో క్రోధంతో ఎరుపెక్కిన కళ్లతో ఉన్న శివుడు బయటకు వస్తాడు. ఎంతో క్రోధంతో ఉన్న శివుడు ఈ విధంగా అంటాడు, ఓ యమరాజా, ఎంత ధైర్యం ఉంటే నా భక్తుడి ప్రాణాలే తీయాలనుకుంటావు? హే ప్రభూ, మార్కండేయుడి ఆఖరి గడియలు సమీపించాయి. అందుకే నేనతడి ప్రాణాలు తీసుకువెళ్లడానికి వచ్చాను. ఈ మార్కండేయుడు ఇంక ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. ఇలా అంటున్న శివుడు ఎంతో కోపంగా ఉంటాడు. కోపంలో ఆయన తన త్రిశూలాన్ని ఎత్తుతాడు. భగవంతుని ఈ రూపాన్ని చూసిన యమరాజు ఎంతో భయపడిపోతాడు. హే ప్రభూ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభూ. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. నా ఈ తప్పును మన్నించండి ప్రభూ. కాని శివుడు వినకుండా తన త్రిశూలంతో యమరాజును హతమొందిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, మిగతా దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై శివునితో, హే దేవాదిదేవా, మహాదేవా, ఒకవేళ జీవులు మరణించకపోతే ఈ సృష్టి సంతులనం కోల్పోతుంది. అందుకే హే ప్రభూ, దయ ఉంచి యమరాజును బ్రతికించండి. నీవు నిజం చెప్పావు ఇంద్ర. యమరాజు ఉండడం వల్లే ఈ సృష్టి సంతులనంలో ఉంటుంది. కాని ఈ మార్కండేయుడు ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉంటాడు. ఇతను ఎప్పటికీ మరణించడు. ఇలా చెప్పాక శివుడు యమరాజు ప్రాణాలను తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు యమరాజు భగవాన్ పరమశివునితో ఇలా అంటాడు, నేను ధన్యుడనయ్యాను ప్రభూ, నన్ను క్షమించండి ప్రభూ. తర్వాత దేవతలందరూ యమరాజు తమ తమ లోకాలకు వెళ్ళిపోతారు. మార్కండేయుడు శివుడి పాదాలపై పడి, హే ప్రభూ, మీరు నాకు దర్శనమిచ్చారు. నాకు జీవితంలో ఇంతకన్నా కావలసింది ఏమీ లేదు. పుత్రా, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి చెప్పు, నువ్వు చిరంజీవిగా ఉంటావని అని చెప్పి శివుడు అంతర్ధానమవుతాడు. నేస్తాలు, భక్తిలో ఉన్నంత శక్తి మరి దేనిలోనూ లేదని ఈ కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు.